హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్కి సంబంధించి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది, సో మీరు ఛానల్లో ఉంటుంది చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మేము మీకు జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. జీకేతో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో ఇందులో మీకు 20,000 ప్లస్ బిట్స్ మీకు జీకేకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మీరు 199 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్స్ని అయితే పొందవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఫ్రెండ్స్, మరొక ప్రశ్న చూసుకున్నట్లయితే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్. శక్తిని దాని స్థానం ద్వారా ఎలా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. శక్తిని దాని స్థానం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారండి. ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ చూసుకుంటే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. అదే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో ది ఎనర్జీ ఆఫ్ ఇట్స్ ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ అయితేనేమో పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. అదే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అయితేనేమో ఇక్కడ మీరు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాని స్థానాన్ని బట్టి శక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటారు. దాని యొక్క చలనాన్ని బట్టి శక్తిని గతిశక్తి, గతిజ శక్తి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ టు బి యాక్టివ్. వాన్ డెర్ వాల్ దళాలు చురుకుగా ఉండడానికి దూరం యొక్క క్రమం ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది 10 to 9 meters అయితే మనకి ఉంటుందన్నమాట. 10 to 9 meters అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ది ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది చార్జెస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనమాట. దీస్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో కాల్డ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. దే ఆర్ క్వైట్ వీక్ యాజ్ కంపేర్ టు ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అణువుల ఆవేశాల మధ్య ఎలక్ట్రోస్టాటిక్ పరస్పర చర్య కారణంగా అణువుల మధ్య బలాలను ఇంటర్ మాలిక్యులర్ బలాలు అంటారు. ఈ శక్తులను వాన్ డెర్ వాల్ దళాలు అని కూడా అంటారు. అంతర్ పరమాణు బలాలతో పోలిస్తే ఇవి చాలా బలహీనంగా ఉంటాయి అనేది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా మేము మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఈ విధంగా చాలా మంచి పీడిఎఫ్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 20,000 ప్లస్ బిట్స్ జీకేకి సంబంధించి టాపిక్ వైజ్గా మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్, అలాగే ఎస్ఎస్సి, అలాగే స్టేట్ గవర్నమెంట్ లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి 20,000 ప్లస్ బిట్స్ జీకేకి సంబంధించి అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ లాగా అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. దీనితో పాటు రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మీకు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీకు ఇక్కడ స్టాటిక్ జీకే 25 టాపిక్స్ ఉన్నాయండి. స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 25 టాపిక్స్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో యాడ్ చేయడం జరిగింది. అలాగే మీకు కరెంట్ అఫైర్స్, మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ 2024 నుంచి 2025 జనవరి వరకు, అండ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ప్యారిస్ అండ్ పారాలింపిక్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మేము మీకు 199 రూపీస్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోనికి వస్తే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు 199 రూపీస్ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి.
మీకు రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ కోర్స్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. మీరు పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ వీ కాల్ ది సెల్ దట్ కన్వర్ట్స్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రమ్ ఏ ఫ్యూయల్ ఇంటూ ఎలక్ట్రిసిటీ? ఇంధనం నుండి పొటెన్షియల్ ఎనర్జీని విద్యుత్గా మార్చేటువంటి సెల్ను మనం ఏమని పిలుస్తామని చెప్పేసి అడిగారు. దీన్ని ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫ్యూయల్ సెల్ అనేది మనకి ఇక్కడ ఇంధనం నుండి పొటెన్షియల్ ఎనర్జీని విద్యుత్గా మారుస్తుందన్నమాట. సో దీన్ని ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏ ఫ్యూయల్ సెల్ ఈజ్ యాన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ దట్ కన్వర్ట్స్ ది పొటెన్షియల్ ఎనర్జీ from a fuel into electricity through an electrochemical reaction of hydrogen fuel with oxygen or another oxidizing agent అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్యూయల్ సెల్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇది ఆక్సిజన్ లేదా మరొక ఆక్సీకరణ ఏజెంట్తో హైడ్రోజన్ ఇంధనం యొక్క ఎలక్ట్రోకెమికల్ చర్య ద్వారా ఇంధనం నుండి పొటెన్షియల్ ఎనర్జీని విద్యుత్గా మారుస్తుంది అనేది దీనికి సంబంధించిన కన్వర్షన్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, which of the following is the reflection from a smooth surface like that of a mirror? ఈ క్రింది వాటిలో అద్దం వంటి మృదువైనటువంటి ఉపరితలం నుండి వచ్చేటువంటి ప్రతిబింబం ఏది అని చెప్పేసి అడిగారు. సో దీని యొక్క ప్రతిబింబం ఏ విధంగా వస్తుందంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ ద్వారా వస్తుంది. క్రమం తప్పకుండా పరావర్తనం చెందడం ద్వారా మనకి ఉపరితలం నుండి వచ్చేటువంటి ప్రతిబింబం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వెన్ ఏ బీమ్ పాస్ ఆఫ్ ప్యారలల్ లైట్ రేస్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ స్మూత్ అండ్ ప్లేన్ సర్ఫేస్, ద రిఫ్లెక్టెడ్ రేస్ విల్ ఆల్సో బీ ప్యారలల్. దిస్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు. సో మనం ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఈ విధంగా రేస్ని పంపించినప్పుడు వీటికి ప్యారలల్గా మనకి ఈ యొక్క రేస్ అనేవి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమంటారు అంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు. తెలుగులో క్రమం తప్పకుండా పరావర్తనం చెందేటువంటి పర్టికులర్ రేస్ అనమాట. సో సమాంతర కాంతి కిరణాల బీమ్ పాస్ మృదువైన మరియు సమతల ఉపరితలంపై సంభవించినప్పుడు ప్రతిబింబించేటువంటి కిరణాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రతిబింబాన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ లేదా క్రమం తప్పకుండా పరావర్తనం చెందడం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ డూ వీ గెట్ వెన్ ప్యూర్ సిలికాన్ ఈజ్ డోప్డ్ విత్ ఏ గ్రూప్ 3 ఎలిమెంట్? స్వచ్ఛమైనటువంటి సిలికాన్ను గ్రూప్ 3 మూలకంతో డోప్ చేసినప్పుడు మనకు ఏ రకమైనటువంటి సెమీ కండక్టర్ లభిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ అండి. సో పీ టైప్ సెమీ కండక్టర్ అయితే మనకి లభించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ సిలికాన్ ఆర్ జెర్మేనియం ఈజ్ డోప్డ్ విత్ ఏ ట్రైవాలెంట్ 3 electrons ఇన్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఆటమ్ లైక్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం ఆర్ ఈడియం, 3 valence electrons form covalent bonds with 3 silicon atoms and a deficiency of 1 electron is created అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిలికాన్ లేదా జెర్మేనియంను బోరాన్, అల్యూమినియం, గ్యాలియం లేదా ఇండియం వంటి ట్రైవాలెంట్ బాహ్య కవచంలో 3 ఎలక్ట్రాన్లు పరమాణులతో డోప్ చేస్తే 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు 3 సిలికాన్ పరమాణువులతో సహజీవన బంధాలను ఏర్పరుస్తాయి మరియు 1 ఎలక్ట్రాన్ లోపం అయితే ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ ద్వారా ఈ యొక్క చర్య అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ మైక్రోఫోన్? మైక్రోఫోన్లో ఈ క్రింది వాటిలో ఏ శక్తి పరివర్తన జరుగుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రోఫోన్లో సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందన్నమాట. సో సౌండ్ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ధ్వని అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే మైక్రోఫోన్ ఈజ్ ఏ ట్రాన్స్డ్యూసర్ దట్ కన్వర్ట్స్ సౌండ్ ఇంటూ యాన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మైక్రోఫోన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ అప్లికేషన్స్ సచ్ యాజ్ టెలిఫోన్స్, hearing aids, public address systems for concert halls and public events, motion picture production, live and recorded audio engineering, sound recording, radio and television broadcasting అనేటువంటి పర్టికులర్ అప్లికేషన్స్లో ఈ యొక్క మైక్రోఫోన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి మైక్రోఫోన్ అనేది సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేవ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్? కృత్రిమ ఉపగ్రహాల ద్వారా కమ్యూనికేషన్ కొరకు దిగువ పేర్కొన్నటువంటి ఏ తరంగాలను ఉపయోగిస్తారని చెప్పేసి అడిగారు.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మైక్రోవేవ్స్ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో మైక్రోవేవ్స్ని అయితే యూజ్ చేస్తారు. మైక్రోవేవ్స్ ఆర్ ది వేవ్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మైక్రోవేవ్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దట్ కెన్ పాస్ త్రూ ది అర్త్స్ అట్మాస్ఫియర్ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మైక్రోవేవ్లు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేటువంటి తరంగాలు. మైక్రోవేవ్లు ఒక రకమైనటువంటి విద్యుదయస్కాంత వికిరణం. అలాగే ఇవి భూ వాతావరణం గుండా వెళ్ళగలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ విచ్ రేస్ విల్ ఎంటర్ ఇంటూ అట్మాస్ఫియర్. ఓకే, ఓజోన్ పొర లేనప్పుడు ఏ కిరణాలు వాతావరణంలోనికి ప్రవేశిస్తాయని చెప్పేసి అడిగారు. సో మనందరికీ తెలిసిందే. సో భూ వాతావరణంపై ఓజోన్ లేయర్ కనుక క్షీణించినట్లయితే ఆ ప్రాంతం నుంచి మన భూ వాతావరణంలోనికి కొన్ని కిరణాలు అయితే వస్తాయి. ఆ కిరణాలే అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్పేసి పిలుస్తాం, యూవీ రేస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో అల్ట్రా వైలెట్ రేస్ వుడ్ ఎంటర్ ది అట్మాస్ఫియర్ ఇఫ్ ది ఓజోన్ లేయర్ వర్ ఆబ్సెంట్. ది ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ది అర్త్ ఫ్రమ్ ది సన్స్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. The ozone layer is a region in the atmosphere that contains high levels of ozone. ఓజోన్కి సంబంధించిన ఫార్ములా ఏంటి? O3. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓజోన్ పొర లేకపోతే అతి నీలలోహిత యూవీ కిరణాలు వాతావరణంలోనికి ప్రవేశిస్తాయి. ఓజోన్ పొర సూర్యుని హానికరమైనటువంటి యూవీ రేడియేషన్ నుంచి భూమిని రక్షిస్తుంది. ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్ఫియర్లోని ఒక ప్రాంతం. ఇది అధిక స్థాయిలో ఓజోన్ కలిగి ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ ట్రోపోస్ఫియర్ ఉంటుంది, దానిపైన స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ O3 లేయర్ అయితే కలిగి ఉంటుందన్నమాట. సో ఇది సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ని ఆపుతుంది, మన భూ వాతావరణంలోనికి రానివ్వకుండా ఆపుతుంది. అదే మనకి ఈ ఓజోన్ లేయర్ కనుక క్షీణించిందంటే అవి డైరెక్ట్గా భూమి మీద పడి మొక్కలు చనిపోవడం, అలాగే జంతువులు మనుషులకి సంబంధించి చర్మ వ్యాధులు రావడం లాంటివి జరుగుతాయన్నమాట. సో చాలా డేంజరస్ రేస్ అవి. సో నెక్స్ట్ వన్, ది సౌండ్స్ హ్యావింగ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 20 Hz to 20,000 Hz ఆర్ నోన్ యాజ్. 20 Hz నుంచి 20,000 Hz ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి శబ్దాలను ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి వీటిని ఆడిబుల్ సౌండ్స్ అని చెప్పేసి అంటారు, అంటే వినగలిగేటువంటి శబ్దాలు అనమాట. 20,000 Hz నుంచి 20 Hz నుంచి 20,000 Hz వరకు మనం వినగలిగేటువంటి పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి శబ్దాలను ఏమంటాము అంటే ఆడిబుల్ సౌండ్స్ లేదా వినగలిగేటువంటి శబ్దాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇన్ ది కేస్ ఆఫ్ సౌండ్ వేవ్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ బిట్వీన్ 20 Hz to 20,000 Hz ఈజ్ కాల్డ్ ఆడిబుల్ సౌండ్, అండ్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్మాలర్ దాన్ 20 Hz ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్, అండ్ వేవ్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 20,000 Hz కాల్డ్ హైపర్సోనిక్ సౌండ్స్ అని చెప్పేసి అంటారు. 20 Hz కంటే తక్కువ ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని, ఓకే 20,000 Hz కంటే ఎక్కువ ఉంటే ఆ సౌండ్స్ని హైపర్సోనిక్ సౌండ్స్ అని చెప్పేసి అంటారు. అదే బిట్వీన్ 20 Hz నుంచి 20,000 Hz వరకు మనకి ఈ పర్టికులర్ సౌండ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమంటారు అంటే ఆడిబుల్ సౌండ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ క్రింది వాటిలో మంచి విద్యుత్ వాహకం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి మంచి విద్యుత్ వాహకం వచ్చేసి గ్రాఫైట్ అండి. ఓకే, గ్రాఫైట్ అనేది ఒక మంచి విద్యుత్ వాహకం అనమాట. మనం పెన్సిల్లో యూజ్ చేసేటువంటి ఆ లెడ్ ఏదైతే ఉంటుందో సో అదే మనకి గ్రాఫైట్. సో కాగితం విద్యుత్ వాహకం కాదు, పొడిగాలి విద్యుత్ వాహకం కాదు, కిరోసిన్ విద్యుత్ వాహకం కాదు. సో గ్రాఫైట్ అనేది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మంచి విద్యుత్ వాహకం కాబట్టి మనం ఆప్షన్ సి రైట్ అని చెప్పేసి అనుకోవాలి. సో గ్రాఫైట్, ఐరన్, కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దీస్ మెటీరియల్స్ ఆర్ రిలేటివ్లీ ఫ్రీ అండ్ కెన్ డ్రిఫ్ట్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ వెన్ యాన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ అప్లైడ్ టు ఇట్స్ ఎండ్స్. ఓకే, సో గ్రాఫైట్, ఇనుము, రాగి మరియు అల్యూమినియం అనేవి మంచి విద్యుత్ వాహకాలుగా చెప్తారు. ఎందుకంటే ఈ పదార్థాలలోని ఎలక్ట్రాన్లు సాపేక్షంగా స్వేచ్ఛగా ఉంటాయి మరియు దాని చివరలకు విద్యుత్ పొటెన్షియల్ వర్తించినప్పుడు ఒక నిర్దిష్ట దశలో అవి కదులుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫాలింగ్ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ అక్వైర్స్ ది స్పెరికల్ షేప్ డ్యూ టు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. సో ఈ క్వశ్చన్ మనకి చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. వర్షపు నీటి చుక్క గోళాకార ఆకారాన్ని పొందుతుంది, అది ఎందువల్ల అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో వర్షం నీళ్ళు పడేటప్పుడు అది గోళాకారంలో పడుతూ ఉంటాయి కదా, అది ఎందువల్ల అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్ఫేస్ టెన్షన్ వల్ల అండి, ఉపరితల ఉద్రిక్తత వల్ల మనకి ఈ యొక్క
పర్టికులర్ గోళాకారంలో వర్షపు నీళ్ళు అయితే పడతాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ ఫాలింగ్ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ అక్వైర్స్ ఏ స్పెరికల్ షేప్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ఫోర్స్ దట్ కాజెస్ వాటర్ మాలిక్యూల్స్ టు స్టిక్ టుగెదర్. ఓకే, ఈ సర్ఫేస్ టెన్షన్ ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ డ్రాప్లో అవన్నీ కూడా ఒకదానికొకటి ఓకే అంటుకొని ఉండడం వల్ల, ఓకే ఒకదానికొకటి కలిసిపోయి ఉండడం వల్ల, అతుక్కుపోయి ఉండడం వల్ల ఇవి మనకి వాటర్ డ్రాప్స్ రూపంలో పడతాయి తప్ప వాటి యొక్క షేప్ అనేది మారదు. కాబట్టి సర్ఫేస్ టెన్షన్ అనేది బాగా అక్కడ అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్, an object at rest will remain at rest and an object in motion will remain in motion until and unless it is acted upon by an external force. This is Newton's dash అని చెప్పేసి అడిగారు. సో న్యూటన్స్కి సంబంధించినటువంటి లాస్ట్లో ఇది ఒక లా అన్నమాట. సో నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చలంగా ఉంటుంది మరియు చలనంలో ఉన్నటువంటి వస్తువు బాహ్య బలం చేత చర్య తీసుకోబడినంత వరకు చలనంలో ఉంటుంది. ఇది న్యూటన్కి సంబంధించినటువంటి ఏ నియమం అని చెప్పేసి అడిగారు. సో ఇది న్యూటన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ లా అండి. మనం చదివినప్పుడే అర్థమైపోతుంది. సో మనం ఏదైనా ఒక వస్తువు మీద ఫోర్స్ని అప్లై చేసినప్పుడే అది మూవ్ అవుతుంది. మనం ఫోర్స్ని అప్లై చేయనంత వరకు కూడా అది స్టేబుల్గా అదే పొజిషన్లో ఉంటుంది. సో దాన్ని ఏ నియమం అంటారంటే న్యూటన్ మొదటి నియమం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో న్యూటన్స్ ఫస్ట్ లా అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లా గురించి చూస్తే an object at rest stays at rest and an object in motion stays in motion with the same speed and in the same direction unless acted upon by a unbalanced force. This statement is known as Newton's first law of motion. ఓకే, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చలంగా ఉంటుంది మరియు చలనంలో ఉన్నటువంటి వస్తువు అసమతుల్య బలం చేత పనిచేయకపోతే అదే వేగంతో మరియు అదే దిశలో చలనంలో ఉంటుంది. ఈ వాక్యాన్ని న్యూటన్ యొక్క మొదటి చలన నియమం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆప్టికల్ ఇల్యూషన్. ఈ కింది వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మైరేజ్ అండి. సో మిరాజ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో అదనమాట. సో ఇక్కడ మనం ఎడారిలో దూరంగా ఉన్నటువంటి పర్టికులర్ ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ మనకి ఏదో ఒక నీటి మడుగు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. సో దాన్ని మనం మైరేజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం రోడ్డు మీద నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా దూరంగా మనకి చూస్తే ఆ రోడ్డు మీద ఏదో తడిగా ఉన్నట్లు లేదా నీళ్లు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. సో దాన్ని మైరేజ్ అని చెప్పేసి అంటారు. సో ఏ మైరేజ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ యాజ్ ఇట్ క్రియేట్స్ ది ఇల్యూషన్ ఆఫ్ వాటర్ on a hot road due to the refraction of light through different air temperatures, making it appears like a pool of water where there is none. ఓకే, సో మనకి ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది అక్కడ మనకి ప్రభావం చూపిస్తుంది అనమాట. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల సో ఏదైనా ఒక హాట్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఓకే సో అది మనకి ఎడారి కావచ్చు లేదా నేను ఇందాక చెప్పినట్లుగా నేషనల్ హైవే కావచ్చు, ఒక పెద్ద రోడ్డు మీద మనం దూరంగా చూసినప్పుడు ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ మనకి ఆ ప్రాంతంలో నీళ్ళు ఉన్నట్లుగా లేదా తడి ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఎటువంటి తడి కానీ నీళ్లు కానీ మనకి అక్కడైతే కనిపించవు. సో అది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల మనకి ప్రభావం అయితే మనకి కనిపిస్తుంది. కాంతి యొక్క వక్రీభవనం కారణంగా, ఓకే కాంతి యొక్క వక్రీభవనం కారణంగా ఈ యొక్క ప్రభావం అయితే మనం చూడగలము. నెక్స్ట్ వన్, cathode rays when obstructed by metal cause emission of. క్యాథోడ్ కిరణాలు లోహం ద్వారా నిరోధించబడినప్పుడు వీటి ఉద్గారాలకు కారణమవుతాయి. ఓకే, అవి వేటిని ఉద్గారిస్తాయి, వేటిని బయటకు పంపిస్తాయని చూస్తే సో మనకి ఇక్కడ ఎక్స్రేస్ని పంపించడం జరుగుతుంది అనమాట. ఎక్స్రేస్ని అవి బయటకు విడుదల చేయడం జరుగుతుంది, ఎమిషన్ చేయడం జరుగుతుంది. సో వెన్ అబ్స్ట్రక్టెడ్ బై మెటల్ cathode rays cause the emission of X-rays. Cathode rays are essentially streams of electrons and when they strike a metal target at high velocity they produce X-rays due to the sudden deceleration of the electrons. Okay, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోహం ద్వారా నిరోధించబడినప్పుడు క్యాథోడ్ కిరణాలు ఎక్స్ కిరణాల ఉద్గారానికి కారణమవుతాయి. క్యాథోడ్ కిరణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్ల ప్రవాహాలు మరియు అవి అధిక వేగంతో లోహ లక్ష్యాన్ని తాకినప్పుడు అవి ఎలక్ట్రాన్ల క్షీణత కారణంగా ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేస్తాయనేది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్. ప్రతి యూనిట్ ఛార్జ్ యొక్క బలాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పేసి పిలుస్తారండి, విద్యుత్ పొటెన్షియల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ది ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ ఈజ్ కాల్డ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. సో ది ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ కరెంట్. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని అబ్రివేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే యూనిట్ ఆవేశానికి బలాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ విద్యుత్ క్షేత్రం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైనది అనమాట. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రతి యూనిట్ సమయానికి ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశాన్ని విద్యుత్ అని చెప్పేసి అంటారు. యూనిట్ వైశాల్యానికి విద్యుత్ క్షేత్రాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ సీమెన్స్. సీమెన్స్లో ఏ భౌతిక పరిమాణాన్ని కొలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అండి. ఓకే, ఎలక్ట్రికల్ వాహకత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది సీమెన్స్ ఈజ్ ది ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్, ఎలక్ట్రిక్ ససెప్టెన్స్ అండ్ ఎలక్ట్రిక్ అడ్మిటెన్స్ అనమాట. ఈ మూడింటికి కూడా ఎస్ఐ యూనిట్ వచ్చేసి సీమెన్స్. ది సీమెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఓమ్, ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యూర్ వాటర్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఇట్ ఈజ్. స్వచ్ఛమైనటువంటి నీరు విద్యుత్ యొక్క చెడు వాహకం, ఎందుకంటే ఇది మనకి అయనీకరణం చెందుతుందండి. సో ఇది ఫీబ్లీ అయోనైజ్డ్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్యూర్ వాటర్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఇట్ ల్యాక్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్. Impurities like dissolved salts and minerals in water can turn into ions which can conduct electricity. ఓకే, ప్యూర్ వాటర్లో మనకి ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు మరియు అయాన్లు లేనందున విద్యుత్ యొక్క పేలవమైనటువంటి వాహకంగా దీన్ని చెప్పవచ్చు. అయితే నీటిలో మనకి కరిగినటువంటి లవణాలు, ఖనిజాలు వంటి మలినాలు అయాన్లుగా మారి విద్యుత్ను ప్రసరింపజేయడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి నీటిలో కరిగినటువంటి లవణాలు మరియు ఖనిజాలు ఉంటే సో అవి మనకి అయాన్లుగా మారి విద్యుత్ను ప్రసరింపచేయడానికి సంబంధించి ఉపయోగపడతాయి. కాబట్టి సో ఇక్కడ మనకి ప్యూర్ వాటర్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లాంబర్ట్స్ లా ఈజ్ రిలేటెడ్ టు. లాంబర్ట్స్ నియమం దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిఫ్లెక్షన్కి సంబంధించింది, ప్రతిబింబంకి సంబంధించింది అనమాట లాంబర్ట్స్ లా అనేది. సో ఆప్టిక్స్ అండ్ విజన్ లాంబర్ట్స్ లా ఆఫ్ అబ్జార్ప్షన్ స్టేట్స్ దట్ equal parts in the same absorption medium absorb equal fractions of the light that enters them. ఆప్టిక్స్ అండ్ విజన్ లాంబర్ట్ యొక్క శోషణ నియమం ప్రకారం ఒక శోషక మాధ్యమంలోని సమాన భాగాలు వాటిలోకి ప్రవేశించేటువంటి కాంతి యొక్క సమాన భాగాలను గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది యాంగులర్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది డాష్. కోణీయ వేగం డాష్ యొక్క మార్పు రేటుపై ఆధారపడి ఉంటుందని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పైన ఇది ఆధారపడి ఉంటుంది, కోణీయ స్థానభ్రంశం పైన ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇన్ కన్క్లూజన్ ది యాంగులర్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ముగింపులో కోణీయ వేగం కోణీయ స్థానభ్రంశం యొక్క మార్పు రేటుపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్ అప్ టు విచ్ ఏ మెటీరియల్ షోస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అండ్ అబౌవ్ విచ్ ది మెటీరియల్ లాసెస్ ఇట్. ఒక పదార్థం స్థితిస్థాపక లక్షణాన్ని చూపించేటువంటి వికృతీకరణ శక్తి యొక్క గరిష్ట విలువ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎలాస్టిక్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారు, సాగే పరిమితి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఏ మెటీరియల్ కెన్ విత్ స్టాండ్ బిఫోర్ ది పర్మనెంట్ డిఫార్మేషన్. It is the material's highest limit before the material's plastic deformation can occur. Once the stress or force is removed from the material comes back to the ఒరిజినల్ షేప్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పదార్థం యొక్క స్థితిస్థాపక లక్షణం అనేది మనం దాన్ని ఎంత లాగితే దాని యొక్క పర్టికులర్ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో అది మళ్ళీ దాని యొక్క పూర్వస్థితికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజ్లో కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే స్థితిస్థాపక పరిమితి అనేది శాశ్వత వైకల్యానికి ముందు ఒక పదార్థం తట్టుకోగల గరిష్ట ఒత్తిడి అనమాట. సో పదార్థం యొక్క ప్లాస్టిక్ వికృతీకరణ జరగడానికి మరియు ఇది పదార్థం యొక్క గరిష్ట పరిమితి. పదార్థం నుండి ఒత్తిడి లేదా బలం తొలగించబడిన తర్వాత పదార్థం దాని యొక్క అసలు ఆకృతికి తిరిగి వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రబ్బర్ బ్యాండ్ ఉందండి, దాన్ని మనం ఎంత సాగదీస్తే అది అంత దూరం వెళ్తుంది. సో మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో అది వెంటనే దాని యొక్క పూర్వస్థితికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎలాస్టిక్ ప్రాపర్టీ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్యూరీ ఈజ్ యూనిట్ ఆఫ్. క్యూరీ దేనికి యూనిట్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూరీ అనేది రేడియో యాక్టివిటీ అనేటువంటి దానికి సంబంధించి యూనిట్ అనమాట. సో దాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి మేడం క్యూరీ కాబట్టి సో ఆ పేరు అయితే వచ్చింది, ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. So one of 3 units used to measure the intensity of radioactivity in a sample of material. The SI unit of radioactivity is the becquerel, BQ, equivalent to an average disintegration rate of 1 per second అని చెప్పేసి ఇచ్చారు. సో పదార్థం యొక్క నమూనాలో రేడియోధార్మికత యొక్క తీవ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి 3 యూనిట్లలో ఒకటి. రేడియోధార్మికత యొక్క SI యూనిట్ బెక్యూరెల్, BQ, ఇది సెకనుకు 1 యొక్క సగటు విచ్ఛిన్న రేటుకు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాకెట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. రాకెట్ వీటి పరిరక్షణ సూత్రంపై పనిచేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొమెంటం పైన అది పనిచేస్తుందండి. సో మొమెంటం పైన అది పనిచేస్తుంది అనమాట. ఇన్ ఏ రాకెట్ గ్యాసెస్ అట్ హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ ఆర్ క్రియేటెడ్ బై ది కంబ్యూషన్ ఆఫ్ ఫ్యూయల్. దే ఎస్కేప్ విత్ ఏ హై కాన్స్టెంట్ వెలాసిటీ వయా నాజిల్. The large backward momentum of the gases gives the rocket an equal forward momentum. However, due to the decrease in the mass of the rocket fuel system, the acceleration of the rocket continue to increase అని చెప్పేసి ఇచ్చారు. సో రాకెట్లో అధిక ఉష్ణోగ్రతలు, పీడనం వద్ద వాయువులు ఇంధనం దహనం ద్వారా ఏర్పడతాయి. అవి నాజిల్ ద్వారా అధిక స్థిర వేగంతో తప్పించుకుంటాయి. వాయువుల యొక్క పెద్ద వెనుక వేగం రాకెట్కు సమానమైనటువంటి వేగాన్ని ముందుకు నడిచేలాగా చేస్తుందన్నమాట. అయినప్పటికీ రాకెట్ ఫ్యూయల్ సిస్టమ్ యొక్క ద్రవ్యరాశి తగ్గడం వల్ల రాకెట్ యొక్క త్వరణం పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబుల్డ్ ఇట్స్ మొమెంటమ్ ఈజ్. ఒక వస్తువు యొక్క వేగం రెట్టింపు అయితే దాని యొక్క వేగం ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. దాని యొక్క వేగం కూడా మనకి ఇక్కడ డబుల్ అవుతుందండి, అంటే రెట్టింపు అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొమెంటమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, ది ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. ది SI యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబుల్ దెన్ ఇట్స్ మొమెంటమ్ డబుల్స్ బికాస్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొమెంటమ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మొమెంటమ్ అనేది వెలాసిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొమెంటమ్ కాబట్టి సో వెలాసిటీ అనేది డబుల్ అయినప్పుడు దాని యొక్క మొమెంటం కూడా మనకి డబుల్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్. సో మరొక పార్ట్లో మిగిలినటువంటి రిమైనింగ్ బిట్స్ కూడా చేస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.